సరదాగా రావుగారు రిటైర్ అయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. 20 లక్షల రూపాయలు. తన మరియు భార్య జాయింట్ అకౌంట్ ఉంచి ఆమెకు ఏటీఎం కార్డ్ పిన్ కూడా చెప్పారు. ఒకసారి పని మీద గంటసేపు బయటకు వెళ్ళాక ఫోన్ మర్చిపోయానని గుర్తొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. సోఫాలో పడున్న ఫోన్ చూసి కుదుట పడ్డారు. సోఫాలో కూర్చొని భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగారు. అవునండి, బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది, జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని. రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనలో ఓటీపీ చెప్పావా అని అడిగారు. భార్య, అవును, బ్యాంక్ మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను. రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్లు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారు. ఇందులో 20 లక్షలు అలాగే ఉన్నాయి. ఏ ఓటీపీ చెప్పావు అని అడిగారు. భార్య అమాయకంగా చెప్పింది. ఓటీపీ 4042 అని వచ్చింది. మంది జాయింట్ అకౌంట్ కదా, నా వంతు ఓటీపీ 2021 ఇచ్చాను అన్నది. రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. అందుకే కదా అర్ధాంగి అంటారు. అర్థమైందా అండి? సగం ఓటీపీ చెప్పింది. 4042 ఉంటే 2021 అని సగం ఓటీపీ చెప్పింది. దాన్ని హాఫ్ చేసి చెప్పింది అన్నమాట. భలేగా ఉంది కదా నవ్వుకోవడానికి. ఇది నవ్వుకోవడానికే చెప్పినట్లయినా కానీ ఇప్పుడు క్రైమ్ రేట్ చాలా బాగా పెరిగిపోయిందండి. ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు కాల్ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఇలా మీకు డబ్బులు వస్తాయి, ఓటీపీ చెప్పండి అన్నా, రాకపోతే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అన్నా, రాకపోతే ఆధార్ నెంబర్ చెప్పండి అన్నా, అసలు మనకి తెలియని వాళ్ళకి ఎటువంటి సమాచారాన్ని మనం అందజేయకూడదు.